చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వేల ద్వారా సీనియర్లను వదిలించుకునే కార్యక్రమం లోకేష్ మార్గదర్శనమే. అట్లాగే జనసేనకి 24 సీట్లకు మించి ఇవ్వద్దనేటువంటిది లోకేష్ మార్గదర్శనమే. భారతీయ జనతా పార్టీ అడిగేటటువంటి 10 సీట్లో 25 అసెంబ్లీ సీట్ లాంటిది అసలు అట్లాంటి స్టేజ్లో అయితే పొత్తు వద్దని చెప్పేది, అవసరమైతే పొత్తు వదులుకుంటేనే మనకి బెనిఫిట్ అన్నటువంటిది లోకేష్ మార్గనిర్దేశమే. ఓవరాల్గా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు చేస్తున్న ప్రతిదీ కూడా లోకేష్తో చర్చించినే చేస్తున్నారు. లోకేష్ ఫైనల్ చేసిందే జరుగుతోంది. అలాగే టాపిక్స్ కూడా ఏది ఎజెండాగా తీసుకోవాలన్న టాపిక్, వివేకానంద రెడ్డి కేసు తీసుకోవాలన్నటువంటిదో లేకపోతే అప్పుల వ్యవహారం తీసుకోవాలన్నట్టుందో ఇవన్నీ కూడా లోకేష్ ప్లానింగ్లో భాగమే. ఏదైతే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవర్ చేయగలిగారు వీటితో. ఇక పేదలకి సంబంధించినటువంటి అంశంలో టచ్ చేసేందుకు వివేక కుమార్తె సునీతతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించడమైనా, లేకపోతే ఇప్పుడు సౌభాగ్యమని తెలుగుదేశం అభ్యర్థిగా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమైనా, లేదా కాంగ్రెస్ అభ్యర్థిగా చేర్పించడమైనా, షర్మిలతో కథ నడిపించడమైనా, ఓవరాల్గా కథంతా ఇప్పుడు నడుపుతున్నది లోకేష్. ఆయన మార్గదర్శనంలో పార్టీ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్కి ఆ స్వేచ్ఛ ఇచ్చారు అన్నటువంటి పార్టీ వర్గాలు చెప్తున్నమాట.